కల్కి అవతారం హిందూ మతంలో విష్ణువు యొక్క భవిష్యత్తు అవతారం అని నమ్మకం. కల్కి అవతారము, విధి పరిణామం ప్రకారం, ఈ యుగంలో ధర్మం పరిరక్షించడానికి, అన్యాయం మరియు అశాంతిని నిర్మూలించడానికి వస్తాడని విశ్వసించబడుతుంది. కల్కి అవతారం ఒక శక్తివంతమైన యోధునిగా, సర్పి, అశ్వధిపతి, పెద్ద సంతానం ఉన్న వీరుడు అని భావించబడుతాడు. ఆయన రౌద్రవిష్ణువుగా, బండుపెట్టు అనే ఆయుధంతో అన్యాయాన్ని నిర్మూలిస్తాడు. ఈ అవతారం ఆఖరికి మానవజాతి, సృష్టి నాశనానికి తెస్తుంది, తద్వారా పునరుత్పత్తి కోసం శుభాకాంక్షలు పెరుగుతాయి. కల్కి అవతారము తాత్కాలిక కాలంలో మానవత్వం సంరక్షణ కోసం ప్రత్యేకమైన లక్షణాలతో వస్తాడు. ఈ సమయంలో ధర్మం, న్యాయం మరియు నిస్సహాయతలో పడిన ప్రజల కోసం రావడమనే ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉన్మాదం మరియు స్వర్ణనంద శక్తిని చూపించగలడు. ప్రపంచం మొత్తం కులాల మధ్య ఘర్షణ, రాజకీయ అస్థిరత మరియు సామాజిక అసమాన్యాలు పెరిగినప్పుడు కల్కి అవతారం ఉదయిస్తాడు. అతని లవణం ధర్మాన్ని స్థాపిస్తుంది, అన్యాయాన్ని తరిమేస్తుంది మరియు సత్యాన్ని నిలబెడుతుంది. ఈ అవతారం ధర్మం మరియు న్యాయం పట్ల మనకు మితిమీరిన విశ్వసనీయతను అందిస్తాడు. కల్కి అవతారం ప్రకారం సృష్టి యొక్క సమన్వయం మరియు సమాజంలో శాంతి సాధనంలో ఇతర అవతారాల మాదిరిగా విజ్ఞానం మరియు శక్తి యొక్క ప్రతీకగా మనం భావించవచ్చు.